క్రిస్టియన్స్కి పూర్తిగా అండగా ఉంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ఇప్పటికీ సంక్షేమ కార్యక్రమాల్లో ఏ విధంగా చేయాలనో ఇంత మునిపే పెద్దలందరూ మాట్లాడారు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లెగసీ ప్రాబ్లమ్స్ వెంటాడుతున్నాయి. నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత కష్టం అనిపించలేదు. ఇప్పుడు నాకే అర్థం కావడం ఎంత తవ్వితే అంత బాధలన్నీ బయట వస్తున్నాయి. ఒక పక్క మనసు ఉంది, దూసుకుపోవాలనే మనస్తత్వం ఉంది, ఇంకొక పక్కన చూస్తే వెసులుబాటు లేని పరిస్థితి. ఓసారి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు 4-5 సార్లు కూర్చుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో కానీ ఈ 6 నెలల నుంచి నేను రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నా, పట్టుదలగా పరిశోధిస్తున్నా, అయినా కూడా ఇప్పటికి కూడా నాకు ఒక దారి దొరకలేదంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కానీ నాకు ఒక బాధ్యత మీరందరూ ఇచ్చారు. ఆ బాధ్యతతో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే వరకు వదిలిపెట్టనని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తున్నా. అందరికీ న్యాయం చేసేది నా విధానం. నన్ను చూశారు. ఏ ఒక్కరికి కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు. మొన్నే మీరు చూస్తే పాస్టర్స్కి ఫాదర్స్కి ఆ రోజు పెట్టిన ఆందోళన మా వాళ్ళు ఎన్ని కష్టాలు ఉన్నాయన్నా కాదు, ఈ క్రిస్మస్ సందర్భంగా దాన్ని క్లియర్ చేయాలని నేనే సంతకం పెట్టి క్లియర్ చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా క్రిస్టియన్ మిషనరీస్ కోసం ప్రాపర్టీస్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలి అని కూడా కొన్ని వచ్చాయి. చర్చల నిర్మాణానికి, అదే మరి రీకన్స్ట్రక్షన్కి ఆర్థిక సహాయం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈరోజు నేను ఎప్పుడు కూడా పేదల పక్షపాతిగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను అనునిత్యం ఒకటే ఆలోచిస్తున్నాను, ఏ విధంగా పేదరికం లేని సమాజాన్ని మనం రూపకల్పన చేసుకోవాలనో దానికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నే నేను విజన్ 2047 తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం, రూపకల్పన చేశాం. అందులో మొట్టమొదటి పాయింట్ మీరు చూస్తే జీరో పావర్టీ. ఇంతవరకు అందరం చెప్పారు మేము పేదరిక నిర్మూలన చేస్తామని చెప్పారు, కానీ నేను పెట్టింది ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా మొట్టమొదటిసారిగా పేదల్ని పూర్తిగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా.